పూజ గదిలో దేవుడి ఫోటోలు కానీ దేవుడి విగ్రహాలు కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి? పూజ గదిని ఎలా శుభ్రం చేసుకుంటే భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అలాగే పూజ గదిలో పసుపు కుంకుమ అక్షింతలు మనం ఉంచినప్పుడు వాటి విషయంలో తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూజ గదిలో భగవంతుడి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ శుభ్రపరిచే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పూజ గదిని శుద్ధి చేసుకోవటంలో జాగ్రత్త ఉండాలి. పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలంటే వారానికి ఒకసారి పూజ గదిలో దేవుడి ఫోటోలు విగ్రహాలు శుభ్రం చేసుకోవాలి. శివభక్తులైతే సోమవారం శుభ్రం చేసుకోండి, విష్ణు భక్తులైతే శనివారం శుభ్రం చేసుకోండి. శుక్రవారం మాత్రం పూజ గదిలో విగ్రహాలు చిత్రపటాలు శుభ్రం చేసుకోకూడదు. గురువారం రాత్రిపూట అయినా సరే వాటిని శుభ్రం చేసుకోవచ్చు. వారానికి ఒకసారి మాత్రం ఖచ్చితంగా వాటిని కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. మరి విగ్రహాలు చిత్రపటాలు ఎలా శుద్ధి చేసుకోవాలంటే దీనికి పరిహార శాస్త్రంలో ఒక అద్భుతమైన మార్గం చెప్పారు. ఎప్పుడైనా సరే పూజ గదిలో విగ్రహాలు కానీ ఫోటోలు కానీ నీళ్లతో కడిగేటప్పుడు ఆ నీళ్లలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కలపాలి. ఆవు పంచకం కలపాలి, రాళ్ల ఉప్పు కొద్దిగా కలపాలి, పచ్చకర్పూరం కలపాలి, ఒక దర్భ పుల్ల వేయాలి. ఈ 4 తప్పకుండా వేస్తే అదృష్టం కలిసి వస్తుంది. ఆవు పంచకము, దర్భ పుల్ల, పచ్చకర్పూరము, రాళ్ల ఉప్పు. ఈ 4ంటిని కలిపిన నీటితో పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుద్ధి చేసుకోవాలి. అయితే ఇంట్లో శివలింగం కానీ శ్రీచక్రం కానీ సాలగ్రామం కానీ పూజ గదిలో ఉంటే మాత్రం వాటిని రోజు శుద్ధి చేసుకోవాలి. రోజు వాటిని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి పుష్పాలుంచి నైవేద్యం సమర్పించుకోవాలి, అలంకరణ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో శివలింగం కానీ సాలగ్రామం కానీ ఉన్నప్పుడు రోజు దాన్ని శుభ్రం చేసుకొని నీళ్లతో అభిషేకం చేయటం వీలు కానప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో పూర్తిగా శివలింగం కానీ సాలగ్రామం కానీ మునిగి ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడు దోషం వర్తించదు. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అదేవిధంగా పూజ గదిలో ఒకసారి దీపారాధన చేసిన ప్రమిదలను శుభ్రపరచకుండా మళ్ళీ దీపం వెలిగించకూడదు. భగవంతుడికి తీసేసినటువంటి పూలు కానీ కొండెక్కిన తర్వాత మిగిలిపోయిన ఒత్తులు కానీ పూజ గదిలో అలానే ఉండకూడదు. వాటిని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. అలాగే పసుపు కుంకుమ అక్షింతల విషయంలో కూడా పూజ గదిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది. ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే పూజ గదిలో అందరూ పసుపు కుంకుమ అక్షింతలు ఉంచుకుంటారు, కానీ వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోరు. తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొట్టమొదటిది ఏంటంటే పసుపు కుంకుమ అక్షింతల మీద ఎప్పుడూ మూత ఉండేలాగా చూసుకోవాలి.